ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ శ్రీజీకి నా ఆత్మ ప్రణామాలు. కళల ద్వారా మనకి ఇంతటి జ్ఞానాన్ని అందిస్తున్న వంశీకిరణ్ సార్కి నా ఆత్మ ప్రమాదం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మానసా మేడానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. మాస్టర్స్, ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే త్రయీ ధర్మం. త్రయీ ధర్మాల గురించి తెలుసుకుందాం. అయితే త్రయీ ధర్మం ఏంటి అని అంటే ఈ త్రయీ ధర్మాలు మన జీవితంలో మనం ఎప్పుడు పాటిస్తూ ఉండాలన్నమాట. మన జీవితంలో ఈ 3 ధర్మాలను మనం ఎప్పుడు అవలంబిస్తూ మనం ముందుకు సాగుతూ ఉండాలన్నమాట. ఏంటి ఆ త్రయీ ధర్మాలు అని అంటే, ఒకటి దేహ ధర్మం, రెండవది కుటుంబ ధర్మం, 3 విశ్వధర్మం. ఈ 3 ధర్మాలని కూడా మన జీవితంలో మనం జీవించి ఉన్నంత కాలం మనం ఈ ధర్మాలను మనం మన జీవితంలో అవలంబిస్తూ ఉండాలన్నమాట. అయితే మనం ఈ రోజు ఏంటి అంటే ముందుగా దేహ ధర్మం గురించి తెలుసుకుందాం. దేహ ధర్మం అనగానే ఏంటి అని అంటే, ఫస్ట్ మనం స్టార్టింగ్ దేహ ధర్మం అనగానే నీవెవరు అని అనగానే మనం మన శరీరాన్ని చూపించి నేను అని అన్నట్టు చూపెట్టాం. మన దేహాన్ని చూపించి నేను శరీరాన్ని అని అన్నట్టు చెప్తాం అనమాట. మన దేహాన్ని చూపించి నేను అన్నట్టు అంటాం. అననంటే ఏంటి అంటే మన దేహం మనది అని అనుకుంటాం. కానీ ఈ దేహం అన్నది మనది కాదు. మనది కాదు అని అంటే మనం ఏంటి, ఈ ఆధ్యాత్మికంలో మనం చాలా సార్లు ధ్యానం చేసుకునేటప్పుడైనా కానీ చాలా సార్లు మనం వినేది ఏంటి అని అంటే ఈ దేహం మనది కాదు. మనం చెప్పుకుంటూ ఉంటాం, శరీరం నేను కాదు, మనసు నేను కాదు అని చెప్పుకుంటాం. శరీరం అనేది మనది కాదు. శరీరం మనం ఈ బాడీ అన్నది మనది కాదు అని అన్నట్టు మనం ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో చెప్పుకుంటాం. అది కానప్పుడు ఎక్కడిది ఈ శరీరం, ఎవరు ఇచ్చారు మనకి? మనం ఈ శరీరం ఎలా తీసుకొచ్చుకున్నాం? మనం ఈ శరీరాన్ని తీసుకొచ్చుకొని మనం ఈ శరీరం తోటి ఏం చేస్తున్నాం? మనం దీన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం? దీంతో మనం ఏమి అభివృద్ధి చెందుతున్నాం అన్న టాపిక్ గురించి ఈ రోజు తెలుసుకుందాం మాస్టర్. అయితే ఈ శరీరం మనది కాదు అని అంటున్నాం కదా. అయితే ఈ శరీరం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది అని అనగానే అయితే మనం చాలా క్లాసులో వినే ఉంటాం. మన తండ్రి నుంచి 30 కోట్ల శుక్రకణాలు బయలుదేరితే అందులో ఒక్కటి మాత్రమే ఫలదీకరణ చెంది బిడ్డగా భూమి మీదకి వస్తుందన్నమాట. అంటే ఒక్క కణం మాత్రమే అంత మందిలో, అంటే 30 కోట్ల శుక్రకణాలు, 30 కోట్ల శుక్రకణాలు అంటే వాళ్ళు కూడా మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నమాట. వాళ్ళతోటి పోరాడి గెలిచి ఈ శరీరం అనే బహుమతిని తీసుకొని బిడ్డగా భూమి మీదకి వస్తుంది. అనంటే చూడండి, మనం ఎంత కాంపిటీషన్, 36 కోట్ల శుక్రకణాలతోటి మనం పోటీ పడ్డాం అనమాట. అంత కాంపిటీషన్లు కూడా నెక్కి ఈ శరీరాన్ని బహుమతిగా తీసుకొచ్చుకుంది. అదే విధంగా మనం ఇప్పుడు చూసుకుంటే మనం ఏదైనా కొంచెం రద్దీగా ఉన్న ప్లేస్ లో పోయామనుకోండి, రద్దీగా ఉన్న ప్లేస్ లో పోయినప్పుడు ఒక బస్ ఎక్కడానికి వెళ్ళాం. బస్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు మనం ఏంటి, కొంచెం మంది జనం ఉన్నా కానీ మనం ఏమనుకుంటాం, అమ్మో ఇంత జనంలో నేను పోగలుగుతానా అన్నట్టు అనుకుంటాం. అదే విధంగా ఏదైనా ఒక జాబ్ కి అప్లై చేసినప్పుడు ఎంతో కాంపిటీషన్, ఆ జాబ్ కి అప్లై చేయమనంటే ఆ జాబ్ కి చాలా కాంపిటీషన్ ఉంటది. ఆ జాబ్ లో నేను నెగ్గగలుగుతానా, నేను రాగలుగుతానా అని అనుకుంటా. చూడండి, మనం ఈ శరీరానికి ఇప్పుడు ఈ బాడీ ఉన్నప్పుడు ఏంటి అని అంటే దీనికి ఇంద్రియాలు ఉంటాయి, కాళ్ళు, చేతులు, శరీరం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఒక రద్దీ తోటి ఒక కాంపిటీషన్ పోవాలంటేనే మనం చాలా వరకు భయపడతాం, పోలేమన్నమాట. కానీ ఆ కణానికి, ఆ స్పెక్కుకి ఒక ఇంద్రియం అని అంటూ ఉండదు, ఒక శరీరం, ఒక కాళ్ళు, చేతులు అలాంటివి ఏమీ ఉండవు. అలాంటివి ఏమీ ఉండనప్పుడు కూడా ఆ శరీరం ఆ స్పెక్కు అన్ని కోట్ల కణాలతోటి గెలిచి ఈ శరీరం అనే ఒక బహుమతిని తీసుకొచ్చుకుంది అనమాట. ఈ శరీరం అనే ఒక బహుమతిని తీసుకొచ్చుకున్నప్పుడు మనం ఈ శరీరాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం, ఏ విధంగా దీంతో మనం ఉంటున్నాం, దీని పట్ల మనం ఎలా కృతజ్ఞతతో ఉంటున్నాం, దీన్ని ఒక విధంగా ప్రేమిస్తున్నాం అంటే లేదనమాట. చాలా వరకు నాకు బాడీ ఉంది కదా అన్నట్టుగానే అనుకుంటున్నాం, కానీ చాలా వరకు దీని పట్ల మనం ఒక ధర్మంలో ఉంటున్నాం, ఒక ప్రేమతోటి, ఒక కృతజ్ఞతతో ఉంటున్నాం అని అంటే ఉండట్లేదు అనమాట. ఆ విధంగా మనం అంత విజయం సాధించిన శరీరం పట్ల మనం ఎంత కృతజ్ఞతతో ఉండాలి, ఉండట్లేదు అనమాట. అయితే అదే విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు చాలా వరకు ఏంటి, స్కూళ్ళల్లో మనం ఒక గేమ్స్ గెలిచినప్పుడు, లేకపోతే ఒక చదువుల్లో మనం ఫస్ట్ వచ్చినప్పుడు మనకి చాలా వరకు బహుమతులు అనేవి వస్తుంటాయి. బహుమతులు వచ్చినప్పుడు ఏంటి, ఆ బహుమతులను మనం ఒక అలారంలో పెట్టుకొని, ఒక అల్మారాలో పెట్టుకొని ఇప్పటికి కూడా వాటిని చూసుకుంటూ మురిచిపోతూ ఉంటాం అనమాట. అబ్బా నేను చిన్నప్పుడు ఇది సాధించా, చిన్నప్పుడు ఈ ఆటలు ఆడినప్పుడు నేను ఇది సాధించాను, నేను ఈ చదువులో నాకు ఈ విజయం వచ్చింది అని అన్నట్టుగా మనం
వాటిని చూసుకుంటూ మురిచిపోతూ ఉంటాం. అంటే చూడండి, మనం ఒక ఇంద్రియంతోటి, ఒక శరీరంతోటి ఉండి, మనం గెలిచిన బహుమతినే ఇప్పటికి వాటిని పదే పదే నెమరు వేసుకుంటూ, మనం చూసుకుంటూ మురిచిపోతూ ఉంటాం. కానీ ఒక ఏమీ లేనప్పుడు మనం ఒక అన్ని కణాలతోటి పోరాడి గెలిచిన బహుమతిని మనం ఇంకా ఎంత గొప్పగా చూసుకోవాలి, ఎంత గొప్పగా గౌరవించుకోవాలి, ఎంత గొప్పగా మనం దాన్ని ప్రేమించుకోవాలి. ఆ విధంగా మన శరీరాన్ననేది మనం కాపాడుకోవాలి అన్నమాట. అయితే మన బాడీని అన్నది మనం గౌరవించుకోవాలి. అయితే ఇప్పుడు మన శరీరం మనది కాదు అన్నట్టు. మన శరీరం మనది కానన్నప్పుడు, ఈ శరీరం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? అననంటే, మనకి ఈ శరీరం ఎలా వచ్చింది అననంటే, ఇప్పుడు తల్లి గర్భంలో తల్లి గర్భంలో ఏంటి, గర్భం దాల్చినప్పుడు ఒక స్పెక్కు అందులో ఉంటదన్నమాట. ఆ స్పెక్కు ఏంటి అనంటే, అలా ఉండి ఒక 6 నెలల తర్వాత, ఇప్పుడు మనకి అందరు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 6 నెలల తర్వాత పిండం ఆయుష్ పోసుకుంటది అనన్నట్టు మనం వినే ఉంటాం. అంటే 6 నెలల తర్వాత ఆత్మ అన్నది వచ్చి ఆ పిండంలో జాయిన్ అవుతది. ఆ పిండంలో జాయిన్ అయితేనంటే 6 నెలలకు ముందు, అంటే 6 నెలల నుంచి 6 నెలల తర్వాత స్పెక్‌కి ప్రాణం అన్నది వస్తుంది గదా! అంటే అంతవరకు 6 నెలల వరకి ఆ స్పెక్‌ని ఎవరు రక్షించారు? ఆ శరీరానికి ఇప్పుడు ఆ స్పెక్‌కి కాళ్ళైతేంది, అంటే ఒక బాడీని తయారు చేసింది ఎవరు అననంటే ఒక పరమాత్మ. ఒక పరమాత్మ ఆ శరీరాన్నన్నది మన గర్భంలో ఆ శరీరాన్నన్నది తయారు చేస్తాడన్నమాట. అలా తయారు చేసిన శరీరాన్ని అలా ఉంచినాక మన ఆత్మ వచ్చి అందులో జాయిన్ అవుతుందన్నమాట. అలా జాయిన్ అయ్యి దానికి ఆత్మ అన్నది ఉండి ఒక బిడ్డ రూపంలో మనం భూమి మీదకన్నది వస్తాం. అననంటే ఏంటి, ఆ పరమాత్మ తయారు చేసిన ఆ శరీరం అంటే ఏంటి అనంటే, అది ఒక దేవాలయం లాంటిదన్నమాట. ఇప్పుడు పరమాత్మ తయారు చేశాడు కాబట్టి అది ఎంత గొప్పది, ఒక దేవాలయం లాగా ఉంటుందన్నమాట. మనం దాన్ని ఒక దేవాలయం లాగా గౌరవించాలి. అయితే ఏంటి, మన బాడీలో ఎంతో మంది దేవతలు, అంటే ఇప్పుడు మన బాడీలో ప్రతి ఒక్క అవయవానికి ప్రతి ఒక్క అవయవ దేవత ఉంటారు. ఆ అవయవ దేవతలు అందరూ కూడా అలా పనిచేయటం వల్లనే మన బాడీలో అవయవాలన్నీ పనిచేస్తుంది. అంటే మన బాడీ మొత్తం గూడా ఒక దేవాలయం, ఒక దేవతల దైవ రూపంతోటి మనం దాన్ని గౌరవించుకోవాలనమాట. దేవుణ్ణి మనం ఎలాగైతే గౌరవిస్తున్నామో మన బాడీని కూడా మనం గౌరవించుకోవాలి. అందుకనే మన దేహాన్ని దేహమే దేవాలయం అని కూడా అంటారు కదా! ఆ విధంగా మన బాడీనన్నది మనం గౌరవించుకోవాలనమాట. అయితే ఈ బాడీని మనం ఎందుకు తీసుకొచ్చుకున్నాము? ఈ బాడీ వల్ల మనకేంటి అననంటే, ఇప్పుడు అదే మనకి ఈ బాడీ లేకుంటుంటే మన ఆత్మ అన్నది అభివృద్ధి అవుతుందా? మనం ఈ బాడీ, ఈ శరీరం ఉంది కాబట్టే మనం ఈ శరీరంతోటి మనం కష్టాలొచ్చినాయనుకో వాటిని ఎలా డిజాల్వ్ జేసుకోవాలి. మనకి ఇయాల సుఖాలొచ్చినా గానీ, ఒక బాధొచ్చినా గానీ, మనం ఈ ఎమోషనల్ తోటి వీటితోటి మన ఆత్మనన్నది అభివృద్ధి చెందుకోగలుగుతున్నాం. అదే ఈ బాడీ లేకుంటుంటే మన ఆత్మ అన్నది ఎలా అభివృద్ధి అవుతుంది? అభివృద్ధి కాదనమాట. మనం శరీరాన్ని తీసుకొచ్చుకుంది ఎందుకు అననంటే, మన ఆత్మ అభివృద్ధి కోసం మనం ఈ శరీరాన్నన్నది తీసుకొచ్చుకున్నామనమాట. అయితే ఈ శరీరాన్ని తీసుకొచ్చుకున్నాం గదా! ఈ శరీరాన్ని తీసుకొచ్చుకున్నప్పుడు ఏంటి అనంటే, ఈ శరీరం నాది అనుకుంటాం. కానీ ఈ శరీరం మీద మనకి ఎటువంటి అధికారం అన్నది లేదు అననమాట. ఎందుకు? ఇది పరమాత్మ ఇచ్చిండు. భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి దీని మీద మనకి ఎటువంటి అధికారం లేదు. కానీ ఒక ధర్మం అనేది ఉంది. ధర్మము, బాధ్యత అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటి, చాలా వరకు ఏంటి అనంటే, ఈ శరీరం నాది అనుకుని చాలా వరకి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అలా చేయకూడదనమాట. ఇక్కడ ఆ దేహము మనది కాదు కాబట్టి దీన్ని ఎటువంటి నాశనం చేసే హక్కు అన్నది మనకి లేదు. దీన్ని ఖరాబ్ చేసే అధికారం అన్నది లేదు. మన ఆత్మ ఉందనుకోండి, మన ఆత్మతోటి మనం ఎన్నో అనుభవాలన్నా తీసుకోవచ్చు. మన ఆత్మతోటి మనం ఎక్కడ హాస్టల్ లోకల్‌లో తిరిగి రావటం ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఈ దేహాన్ని మనం నాశనం చేసే హక్కు అన్నది మనకు లేదు అన్నమాట. దీన్ని మనం కాపాడుకోవాలి. ఒక ధర్మం, బాధ్యత అన్నది మనకుంటుందన్నమాట. ఎందుకు అననంటే, ఇది ప్రకృతి మనకిచ్చిన దేహం. కాబట్టి దీన్ని ఒక ధర్మంగా, ఒక బాధ్యతగా మనం కాపాడుకోవాలి. ఎలా అంటే చూడండి, ఇప్పుడు సపోజ్ మనకి ఎవరైనా ఫ్రెండ్ బండిచ్చాడనుకోండి. ఒక ఫ్రెండ్ బండిచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఆ బండిని మనకు అవసరం ఉన్నంత సేపు వాడుకొని, మళ్ళీ తన బండి తనకిచ్చేయాలి. అలానే కాకుండా నేను ఆ బండిని ఖరాబ్ చేస్తా, నేను ఆగం చేస్తా, నేనేదో చేస్తా అననంటే అతను ఊరుకుంటాడా? అలా ఊరుకోడనమాట. ప్రకృతి కూడా అలాగే అన్నమాట. మనం ఎప్పుడైతే ఈ ప్రకృతి మనకి ఒక వాహనం అనేది ఇచ్చింది. ఆ వాహనాన్నన్నది మనం మళ్ళీ ఈ దేహాన్నన్నది మనం తిరిగి మళ్ళీ భూమాతకన్నది ఇచ్చేయాలమనమాట. అంటే మనకు అవసరం ఉన్నన్నాళ్ళు వాడుకొని, మళ్ళీ తర్వాత ఇది ఈ దేహాన్నన్నది మనమే భూమాతకన్నది ఇచ్చేసేయాలనమాట. కాబట్టి ఈ దేహం చాలా విలువైనది.
కానీ అది మనది కాదు. ఈ దేహం అన్నది మనది కాదు. కానీ చాలా విలువైందనమాట. ఈ దేహం అయితే ఏంటి, మనం ఈ దేహం మనది కాదని అనుకున్నాం. కొన్నాళ్ళకి మనకి గుర్తు ఒక అనుభవం వచ్చేసరికి ఏంటి మనం చూసుకొని ఆహా! ఈ దేహం నాది అన్నట్టుగా మనం అనుకుంటాం అనమాట. ఈ బాడీ నాది అన్నట్టు. అంటే మనం ఈ ఆధ్యాత్మికంలోకొచ్చాం గాబట్టి ఈ శరీరం నాది కాదు అన్నట్టు అనుకుంటాం. ఇదివరకు ఏంటి అనంటే ఆ శరీరం నాదే అన్నట్టు అనుకుంటాం. కానీ ఈ శరీరం అన్నది మనది కాదనమాట. అయితే ఎలా మనది కాదు అననంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాం గదా! అయితే ఈ శరీరం అన్నది మనది కానప్పుడు ఆహ్, ఈ శరీరం అనేది మనది కాదు. ఎలా అనంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక ఇంటికెళ్తాం. ఇంటికెళ్ళి దాంట్లో ఒక సంవత్సరం, ఒక 3 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉంటాం. ఆ ఇంట్లో ఉండగానే ఏంటి, ఆ ఇల్లు నాది అనంటే ఆ ఓనర్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఒప్పుకోకుంటే ఏంటి ఇది నా ఇల్లయితే నువ్వు నాది అని అంటున్నావు గదా! అన్నట్టుగానే అతను మనని వెళ్ళటానికి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తాడు. వెళ్ళగొట్టడానికి ప్రయత్నించడానికి ఏంటి అనంటే మనకు నోటీసుల రూపంలో నోటీసులు అందిస్తూనే ఉంటాడు. అదే విధంగా ఈ దేహం ఎప్పుడైతే నాది అని మనం అనుకుంటామో భగవంతుడు పరమాత్మ కూడా మనకి నోటీసులన్నవి ఇస్తూనే ఉంటాడనమాట. ఏంటి ఆ నోటీసులు అననంటే మనకు తెల్ల జుట్టు రావటం, కళ్ళు మసకబారటం, ఆహ్, పండ్లు ఊడిపోవటం. అలా మనకి ఒక నోటీస్ తర్వాత ఒక నోటీస్ మనకి ఆ పరమాత్మ అన్నది పంపిస్తూనే ఉంటాడనమాట. ఆ పరమాత్మ పంపించే నోటీసులు ఏంటి అననంటే మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనకు తెల్ల వచ్చాయనుకోండి, తెల్ల జుట్టు రాగానే ఆటోమేటిక్‌గా మనం ఆహ్, ఆ జుట్టుకి కలరేసుకొని మేనేజ్ చేసుకుంటాం. అదే కంటి చూపు మసకబారిందనుకోండి, మసకబారిన స్పెట్స్ తోటి మేనేజ్ చేస్తాం. అదే పండ్లుడిపోయిందో పెట్టుడు పళ్ళతోటి మనం మేనేజ్ చేసుకుంటాం. కానీ ఈ నోటీసులు ఎందుకొస్తున్నాయి? ఈరోజు నాకు ఈ జుట్టెందుకు తెల్లబారింది? కళ్ళెందుకు ఇట్లా అన్న ఒక యోచన అన్నది మనకుంటది. ఒక ఆలోచన అన్నది మనం ఆలోచించమనమాట. ఎంతసేపున్నా వీటిని మేనేజ్ చేసుకుంటాం గానీ, ఆహా! నేను ఈ భూమి మీదకి ఈ శరీరాన్ని తీసుకొని ఏ పర్పస్ పై వచ్చాను? నేను ఒక ఆధ్యాత్మికంలో ఏ ఏ నేను ఏ డిజైన్ తోటొచ్చాను? నేను వచ్చిన పనేంటి? నేను ఏం నిర్వర్తిస్తున్నానననే ఆలోచన అన్నది మనం ఆలోచించమనమాట. ఆలోచించకుండా మనం వీటితోటి ఈ విధంగా మనం దీన్నన్నది మేనేజ్ చేసుకుంటూ ఉంటాం. కానీ అలా మేనేజ్ చేసుకోవద్దు. నేను వచ్చిన పనేంటి? నేను నేను ఈరోజు ఆహా! నా ఈ నోటీసులొస్తున్నాయనంటే నేను ఈ బాడీని ఖాళీ చేసే టైమొచ్చింది. టైమొస్తుంది కాబట్టి నేను నిర్వర్తించే పనేంటి ఉందనన్నది అన్నట్టుగా మనం ఆలోచించుకొని దాన్ని ముందుకెళ్ళేట్టు ఉండాలే కానీ, మనం అన్నది అలా మేనేజ్ అన్నది చేసుకోవద్దనమాట. అని ఇప్పుడు మనం ఎలా ఉంటున్నాం చాలా వరకి, ఈ దేహం నాది కాదు అని అనంగానే, ఆహా! ఈ దేహం నాది కాదు కదా! అని మళ్ళీ అలా ఒక వైరాగ్యంతోటి కూడా ఉండొద్దనమాట. ఇప్పుడు దేహం నాది కదా అనంగా ఈ తోలు, తిత్తి అనన్నట్టుగా దీన్ని పట్టించుకోకుండా అలా ఉండొద్దు. అదే విధంగా ఈ దేహం నాది అని అనంగానే దీంట్లో అతుక్కొని పోవద్దనమాట. ఒక వైరాగ్యంతోటి దీన్ని పట్టించుకుంటూ ఉండొద్దు. అదే విధంగా దీంట్లో అతుక్కొని ఈ దేహం నాది అని అనగానే ఒక విధంగా దీన్ని అంటిపెట్టుకొని అలానే ఉండొద్దు. కానీ దీన్ని కాపాడే ధర్మం. దీనికి ఏది అవసరమో, ఏది కావాలో దాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ఒక ధర్మంలో మనం అన్నది ఉండాలి. ఒక బాధ్యతతో అన్నది మన ఈ దేహాన్నన్నది మనం కరెక్ట్ చేసుకోవాలనమాట. ఈ దేహ ధర్మమే రైట్ అనమాట. ఒక వైరాగ్యంలో ఉండొద్దు. మనం ఒక అతుక్కుపోయాననేది ఉండొద్దనమాట. దేహ ధర్మంతోటి మనం అన్నది ఉండాలనమాట. అయితే ఇప్పుడు ఈ దేహం మనది గాదని మనం ఎలా అనుకుంటామో, ఇప్పుడు మన భర్త అయితేంది, మన పిల్లలైతేంది, మన చుట్టుపక్కల వాళ్ళందరూ ఉన్నారు కదా! వాళ్ళందరి దేహాలు కూడా వారివి కావు. వాళ్ళవి కావు కానీ, మనం ఎలా అయితే రెంట్‌కు తెచ్చుకున్నామో, వాళ్ళు కూడా అదే విధంగా ఆ దేహాన్నన్నది రెంట్‌కు తీసుకొచ్చుకున్నారన్నమాట. రెంట్‌కు తెచ్చుకొని ఎన్నాళ్ళు వాడుకొని మళ్ళీ తర్వాత ఆ దేహం అన్నది భూమాతకన్నది మనం తిరిగి ఇచ్చుకోవాలన్నమాట. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ అన్నది వెళ్ళిపోవాలి. ఎందుకు మనం అలా వెళ్ళిపోతున్నాం అననంటే ఎందుకు మనకలా మృత్యు రూపంలో మన దేహాన్నన్నది వదిలిపోతున్నాం అనంటే, ఇప్పుడు మనం బ్రతికున్నన్నాళ్ళు చూడండి. బ్రతికున్నన్నాళ్ళు మనం ఈ దేహం మీద ఏమన్నా కొంచెం జాగ్రత్త పెడుతున్నామా అననంటే జాగ్రత్త ఒక టయానికి మనం ఒక టైమ్ టు టైమ్ మనం ఏమన్నా భోజనం చేస్తామా అనంటే, మనం టైమ్ టు భోజనం చేయం. టైమ్ టు టైమ్ నిద్రపోతామా అంటే నిద్రపోము. దీనికొక పోషణకరమైన ఏమైనా అందిస్తున్నామా అననంటే పోషణకరమైన అందొచ్చు. ఇప్పుడు మనం పోషణకరమై అందించాలి అనంగానే మనం ఏంటి అనంటే, నేను మాంసాహారం తింటున్నా గానండి చాలా నేను పోషణ అందిస్తున్నాను అంటాం. కానీ అలా మాంసాహారం అలాంటివి అన్నీ తినబట్టి మన శరీరం అన్నది చాలా వరకి ఖరాబ్ అయితుందనమాట. అలా మనం మన దేహ ధర్మాన్నన్నది మనం
ఖరాబ్ చేస్తున్నాం. మన దేహ ధర్మాన్ని ఎప్పుడైతే ఖరాబ్ చేస్తామో, మన దేహ ధర్మంలో మనం ఫెయిల్ అయిపోతాం అన్నమాట. మనం దానికి కరెక్ట్ పోషణ అన్నది ఇవ్వకుండా, కరెక్ట్ టైమ్ టు టైమ్ తినకుండా, కరెక్ట్ టైమ్ టు టైమ్ ఉన్నప్పుడు మన ఆ దేహ ధర్మంలో మన ఉంచుతారా అని అంటే ఉండేరు. మనం ఎప్పుడైతే అలా ఫెయిల్ అయ్యామనుకోండి, ఆ మృత్యు రూపంలో మన దేహాన్ని అన్నది మనం లాక్కొని పోతుందన్నమాట. ప్రకృతి అన్నది ఆ మృత్యులో మనల్ని లాక్కొని పోతుంది. ఎలా అనంటే మనం ఇప్పుడు రెంటే అనుకున్నాం గదా! రెంట్ విషయంలో. అదే రెంటింట్లో ఉన్నామనుకోండి. రెంటింట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు రెంటింట్లో ఉంటూ దాంట్లో ఒక గోడలకు మేకులు కొట్టుకుంటూ, బండల పగలగొట్టుకుంటూ, ఇల్లును క్లీన్‌గా ఉంచుకోకుండా, మనం ఏ విధంగా దాన్ని అశుభ్రంగా ఉంచామనుకోండి, ఆ ఓనర్ అన్నది మన ఇంట్లో ఉండనిస్తాడా? ఉండనివ్వడు. ఖాళీ చెయ్యి అన్నట్టుగా అంటాడు. అదే విధంగా ప్రకృతి కూడా మన దేహాన్ని మనం ఎప్పుడైతే జాగ్రత్తగా చూసుకోకుండా దాన్ని ఎప్పుడైతే అశ్రద్ధ చేస్తామో, అశ్రద్ధ చేసినప్పుడు మన దేహం నుంచి కూడా ప్రకృతి మృత్యు రూపంలో తీసుకొననేది వెళ్తుంది. ఎలాగంటే మనం ఇంటిని ఎలా అయితే మనం ఖాళీ చేపిస్తారో, అదే విధంగా మన దేహాన్ని కూడా తీసుకెళ్తుందనమాట. అయితే ఇక్కడ మృత్యు అన్నాం గదా! మృత్యు అననంటే 2 రకాల మృత్యువులుంటాయి. 2 రకాల మృత్యువు ఏంటి అనంటే, ఒకటి కాల మృత్యువు, 2 అకాల మృత్యువు. అకాల మృత్యు అంటే ఏంటి? ఇక్కడ కాల మృత్యు అంటే ఏంటి అనంటే, మనం వచ్చేటప్పుడు డిజైన్ చేసుకొని వచ్చే మృత్యు. డిజైన్ చేసుకొని వచ్చే మృత్యు ఏంటి అనంటే, నేను ఇగో కిందికెళ్తున్నా. నేను ఇన్ని సంవత్సరాలు ఈ బాడీలో ఉండి నాకు ఏది కావాలో అది తీర్చుకొని నేను అనుభవాలు తీసుకుంటూ వచ్చే మృత్యు అన్నది కాల మృత్యు అనమాట. అకాల మృత్యు ఏంటి అనంటే, మన దేహ ధర్మాన్ని ఎప్పుడైతే మనం పాటించమో, మన దేహ ధర్మాన్ని పాటించినప్పుడు మనకొచ్చే మృత్యు అకాల మృత్యు అన్నమాట. అకాల మృత్యు అనంగానే మనం ఏంటి, ఇప్పుడు మన పెద్దవాళ్ళలో ఎవరైనా గౌరవించనప్పుడు అకాల మృత్యుహర అననన్నది మనల్ని దీవిస్తూ ఉంటారు. అంటే మనకు ఆ అకాల మృత్యు అన్నది తొలగిపోవాలె అన్నట్టుగా మనల్ని దీవిస్తారనమాట. అంటే ఏంటి ఈ అకాల మృత్యు అననంటే, మనం ఎప్పుడైతే ఈ దేహం పట్ల మనం ఒక కృతజ్ఞతా భావంతోటి, ఒక ప్రేమ పూర్వకంతోటి మనం ఎప్పుడైతే దీనికి ఒక రెస్పెక్ట్ తోటి లేకుండా ఉంటామో, అప్పుడు మనకి మృత్యు అనేది వస్తది. అంటే ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు చాలా వరకు చనిపోయిన వాళ్ళని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే, ఇప్పుడు ఎలా ఉంటుందనంటే ఆహ్, చనిపోయిన వాళ్ళందరూ గూడా ఒక దేహం పట్ల ఒక రెస్పెక్ట్ లేకుండా, ఆరోగ్యం అంటే నిర్లక్ష్యం చేసుకుంటూ, ఆహ్, ఒక ప్రేమతత్వంతో లేకుండా, ఏముందిలేండి, చస్తే చచ్చాంలేండి, మనకెందుకులేండి జీవితం అననని ఒక వైరాగ్యంతోటి ఉన్న వాళ్ళు చనిపోయి ఉంటారు. అంటే ఏంటి అంటే, వాళ్ళు వాళ్ళ దేహాన్ని ప్రేమించుకోలేదు. వాళ్ళ దేహానికి ఒక రెస్పెక్ట్ అన్నది ఇవ్వలేదన్నమాట. అలా ఇవ్వనప్పుడు ఏంటి అననంటే, ఆ ప్రకృతి అన్నది ఒక జబ్బు రూపంలో, లేకపోతే ఒక యాక్సిడెంట్ రూపంలోనే ఆ దేహాన్నన్నది ఖాళీ చేస్తుందనమాట. కాబట్టి మనం ఎప్పుడైనా గాని మన దేహం పట్ల మనం ఒక కృతజ్ఞతా భావంతోటి, ఒక ప్రేమ పూర్వతోటి మనం అలా ఉండాలనమాట. మనం ఎప్పుడైతే ఆ ఇల్లుని ఎట్లా ఖరాబ్ చేస్తే ఓనర్ మనని ఎలా ఖాళీ చేపిస్తాడో, అదే విధంగా మనం ఎప్పుడైతే మన దేహం పట్ల మనం ఒక రెస్పెక్ట్ లేకుంటే కూడా మన్ని ఆ విధంగా ఒక జబ్బు రూపంలో, యాక్సిడెంట్ రూపంలో, ఏదో ఒక రూపంలో మన బాడీనన్నది ఖాళీ చేపిస్తారనమాట. కాబట్టి ఇక్కడ మన దేహ ధర్మాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ మన దేహ ధర్మం పట్ల మనం ఒక కృతజ్ఞతా భావంతోటి ఉండాలి. అదే విధంగా ఇప్పుడు మనకి ఏ దేహ ధర్మం ఉంటుందో, అదే విధంగా ఆహ్, అంటే కొంచెం మంది జంతువులు ఏది మన దేహ ధర్మానికి ఏది అవసరమో, ఎదుటి జంతువులకు కూడా అదే దేహ ధర్మం అవసరం ఉంటది. ఎలా అంటే చూడండి, కొంచెం మంది ఇంట్లో కుక్కలు పెంచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా కుక్కలు పెంచుకునే వాళ్ళు ఏంటి అనంటే, మేము ఆ కుక్కలు మంచిగా పెంచుకుంటున్నామండి. వాటికి కావలసిన పోషణ ఇస్తున్నామండి. అన్నీ వాటికి సమృద్ధిగా పెడుతున్నామండి. వాటికి ఏం లేకుండా ఉంటున్నానండి. కానీ వాటికి ఒక స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఆ స్వేచ్ఛనన్నది మనం హరించేస్తామన్నమాట. ఆ స్వేచ్ఛనన్నది మనం హరించేసినప్పుడు, వాటి స్వేచ్ఛని మనం ఎప్పుడైతే హరించేస్తామో, మన స్వేచ్ఛ అన్నది కూడా చాలా వరకి హరించుకుపోతుందనమాట. ఎందుకంటే, ఎదుటి వారి దేహ ధర్మాన్ని మనం ఎప్పుడైతే నాశనం చేస్తామో, అప్పుడు మన దేహ ధర్మం కూడా నాశనం అయిపోతుంది. ఎలా అంటే, ఇప్పుడు దాని స్వేచ్ఛను మనం ఎలా అయితే పోగొట్టామో, ఏదో ఒక రూపంలో, ఎక్కడో ఒక్కడ మన స్వేచ్ఛ అన్నది కూడా ఖరాబయితది. ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి, నువ్వు ఇక్కడికెళ్ళొద్దు, అక్కడికి పోవద్దు అన్న ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ తోటి దాన్ని ఏ విధంగా అయితే చైన్ గట్టి ఒక స్వేచ్ఛను మనం హరించేస్తున్నాం, మనకి కూడా ఒక రూల్స్ ప్రకారం ఇలా పెట్టేసేసి మన స్వేచ్ఛను కూడా హరించేస్తారు. అంటే ఇదేంటి అనంటే, ఒక కర్మ సిద్ధాంతం అనమాట. ఎదుటి వారి ఆహ్,
దేహ ధర్మాన్ని మనం ఎప్పుడైతే నాశనం చేస్తాం మన దేహ ధర్మం కూడా ఖరాబ్ అవుతుంది అని అన్నది ఇది కర్మ సిద్ధాంతం అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎదుటి వారి దేహ ధర్మాన్ని ఆ నాశనం అన్నది చేయొద్దు. మనకి మన దేహ ధర్మానికి ఏదైతే అవసరం ఉంటుందో ఎదుటి వాళ్ళకు కూడా అదే అవసరం ఉంటది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి మన దేహ ధర్మాన్ని మనం గౌరవించుకోవాలి. మన దేహ ధర్మానికి ఏది అవసరమో అది అందిస్తూ ఉండాలి. ఏది కావాలో అది పెడుతూ ఉండాలి. ఏది తినాలో అది పెడుతూ ఉండాలి. ఇప్పుడు ఏంటి అనంటే చాలా వరకి చాలా మంది ఏంటి అనంటే ఆహ్, నాకు పొట్టొస్తుందండి అననననే చాలా వరకు కడుపు మార్చుకునే వాళ్ళున్నారు. కానీ అలా ఉండొద్దు. మళ్ళీ ఏంటి అనంటే ఆరోగ్యం కోసం కొంచెం కొంచెం మంది ఏదో రకరకాల జ్యూసులైతేంది, పచ్చి కూరగాయలు అలా కొన్నన్ని అలా తింటుంటుంటారు. అంటే ఏంటి అక్కడ తినొద్దు అననండి. మన దేహ ధర్మానికి అంటే మనకి ఇబ్బంది పడేట్టు చేయకూడదనమాట. ఇప్పుడు ఒకళ్ళ పొట్టొచ్చిందనుకో మన దేహ ధర్మాన్ని కాపాడుకోసం అయితే చేసుకోవాలి గానీ, ఎదుటి వాళ్ళకి ఏదో ఇబ్బంది అంటే ఎదుటి వాళ్ళు అనుకుంటారని అన్నట్టుగా మనం దాన్నన్నది ఇబ్బంది పెట్టొద్దు. అదే విధంగా ఈ జ్యూసులు అట్లాంటివి కూడా మన దేహ ధర్మాన్ని ఇబ్బంది పెట్టకుండా కష్టంతోటి గాకుండా ప్రేమతోటి వాటికి ఏది అవసరమో అదన్నది మన దేహానికన్నది మనం అందించాలనమాట. కష్టంతోటి గాకుండా ఇష్టంతోటన్నది మనం చేయాలన్నమాట. అదే విధంగా ఏంటి అననంటే మన దేహ ధర్మానికి ఏది అవసరమో అంటే మనం ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు మన దేహానికి ఏది కావాలన్నది మన దేహ ధర్మానికి అంతా తెలుసనమాట. మనకి ఈ సిస్టమ్ అనేది మన దేహ ధర్మంలో ఉంటుంది. మనకి ఎప్పుడు ఏది చేయాలన్నది మన దేహ ధర్మానికి ఇవ్వబడిన సిస్టమ్ అనమాట అది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అననంటే, మనం ఇప్పుడు ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళు చాలా వరకు ఏంటి అనంటే, నో డాక్టర్, నో మెడిసిన్ అంటారు. నో మెడిసిన్ అని అనంగానే మనం ఏంటి అనంటే, ధ్యానం బాగా చేస్తే మనకు మెడిసిన్ అన్నది అవసరం లేదు. అవసరం లేదు అంటే మనం అందరం గూడా ఏంటి, ఇప్పుడు చాలా వరకి ఇక్కడ ధ్యానం చేస్తున్న వాళ్ళందరూ ఏదో ఒక ప్రాబ్లమ్ తోటి, ఏదో అనారోగ్య సమస్యతోటి మనం ఈ ధ్యానంలోకొచ్చేవాళ్ళం. ఈ ధ్యానంలోకొచ్చి ఏంటి అననంటే, మనం కర్మ ద్వారా కర్మ జూసుకొని మన ప్రాబ్లమ్ అన్నది తెలుసుకొని, ఆ ప్రాబ్లమ్‌ని మనం ఏంటి, ఆహా! నేను ఎదుటి వాళ్ళకి ఏదో చేశాను గాబట్టే నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది అననను మనం ఒక రియలైజేషన్‌లో ఉండి మన కర్మనన్నది మనం తొలగించుకుంటున్నాం. అనంటే నేను ఎదుటి వారి దేహాన్ని చేశాను గాబట్టే నాకు ఈరోజు ఈ దేహంలో ఈ ప్రాబ్లమ్ వచ్చింది అననని ఒక రియలైజేషన్‌కొస్తున్నాం కాబట్టి ఆ బాధన్నది తగ్గిపోతుంది. కాబట్టి మనం ఏంటి అనంటే నో మెడిసిన్. ఇక్కడ మన నో డాక్టర్, నో మెడిసిన్ అన్నది మనం వర్తిస్తుందనమాట. అయితే ఇది అంతా ఏంటి అనంటే ఇక్కడ మనం ఏంటి ఆహ్, ఏ ఏ కర్మ విపాకంలో మనం ఏం చెప్పుకుంటున్నాం అనంటే, నేను ఎదుటి వారికి ఎదుటి వారి దేహానికి ఏదో చేశాను కాబట్టి, ఈరోజు నా దేహంలో ఒక ప్రాబ్లమ్ అన్నదొచ్చాది. కాబట్టి వాళ్ళకి పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం అనేది ఒక రియలైజేషన్ వచ్చేసినప్పుడు మన ప్రాబ్లమ్ అన్నది మెల్లిమెల్లిగా అన్నది తగ్గిపోతూ ఉందనమాట. అంటే ఎదుటి వారికి చేశాను గాబట్టే నాకీ దేహంలో ఎలా ఒక జబ్బు రూపంలో, ఒక సమస్య రూపంలో నేను బాధపడుతున్నానన్నది మనం గ్రహించుకుంటున్నాము. గ్రహించుకొని మనం రియలైజేషన్‌కొస్తున్నాం కాబట్టి, ఆ బాధన్నది మనకి తగ్గిపోతుందనమాట. అయితే ఏంటి అనంటే, మనం గతంలో వాళ్ళకి చేశాం గాబట్టి, ఈరోజు మనకొచ్చిందన్నదైతే మనం చెప్పుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనం గతాన్నన్నది మార్చలేం. గతాన్ని మార్చలేం గాబట్టి, ఇప్పుడు ఏంటి అనంటే రియలైజేషన్‌కొస్తున్నాం. దాని పట్ల మనం వాళ్ళకి చేశాం కాబట్టి, మనం దాని పట్ల రియలైజేషన్‌కొస్తున్నాం. పశ్చాత్తాపంతో ఉంటున్నాం. కాబట్టి మనకి అలా పశ్చాత్తాపంతోటి ఏంటి అనంటే మనస, వాచ, కర్మణ. మనం ఆ మూడిటితోటి త్రికరణ శుద్ధితోటి ఉన్నప్పుడు మనకి ఆ కర్మ అన్నది తగ్గిపోతుందనమాట. ఆ మనస, వాచ, కర్మణలో ఉండాలి. అయితే మనం ఏంటి అనంటే చాలా వరకి మనస 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 అననంటే మనసులో ఫీల్ అవ్వాలి. నేను ఎదుటి వారికి చేశాను. నేను ఎదుటి వారిని ఏదో ఇబ్బంది పెట్టాను గాబట్టే ఈరోజు నేను ఇబ్బంది పడుతున్నానని మన మనసులో ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండాలి. అదే వాచ. వాచ ఏంటి అననంటే వాచ కూడా ఏమనుకోవాలనంటే, ఆహా! నేను ఎదుటి వాడికి చేశాను గాబట్టే ఇయాల చేస్తున్నాననని నేను నేను చెప్పుకోగలగాలనమాట. వాచాలో గూడా మనం చెప్పుకోవాలి. కర్మన అంటే కర్మలలో మనమందరం ఉంటూనే ఉంటాం. కర్మన అంటే ఏంటి అననంటే మనం ఎవరిని హింసించట్లేదు. ఏ జంతువులన్నది చేయడం లేదు. ఆ విధంగా మనం మనస, వాచ, కర్మణల్లో ఉంటున్నాం కాబట్టి మన కర్మ అన్నది డిజాల్వ్డ్ అన్నది అయిపోతుందనమాట. అయితే మనం ఏంటి అలా మనం మనస, వాచ, కర్మలో ఉన్నప్పుడు మన కర్మ అన్నది తొలగిపోతుంది. కాబట్టి ఏంటి అనంటే మనం గత కాలంలో చేశాం కాబట్టి
ఏంటి మళ్ళీ ఇక్కడ ఇది కూడా అనుకోవాలి. మనం ఈ గత కాలంలో మన దేహాన్ని సరిగ్గా చూసుకోనప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే విధంగా ఎదుటి వాళ్ళకి చేసినప్పుడు కూడా మనకి ఈ దేహంలో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయన్నది మనం గుర్తుంచుకోవాలి. మన శరీరాన్ని మనం పట్టించుకోనప్పుడు మనకి ఈ జబ్బు రూపంలో, ఈ సమస్యల రూపంలో, ఈ బాధ రూపంలో మన దేహం అన్నది మనకి ఇబ్బంది పెడుతుంది. అదే విధంగా ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టినప్పుడు, అంటే ఎదుటి వాళ్ళకి మన ప్రాబ్లమ్ చేసినప్పుడు కూడా మనకి ఈ ప్రాబ్లమ్ అన్నది వస్తది. ఒక జబ్బు రూపంలో, ఒక సమస్య రూపంలో మనకి ఈ ప్రాబ్లమ్ అన్నది వస్తదన్నది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలన్నమాట. అయితే మనం ఎప్పుడు గూడా ఇలా మనం ఈ మూడింటిలో ఉండాలి. మనస, వాచ, కర్మన. ఈ మూడింటిలో మనం ఎప్పుడైతే ఉంటామో మన కర్మ అన్నది డిజాల్వ్డ్ అయిపోతుందన్నమాట. అయితే కొంచెం మంది ఏంటి అనంటే, ఏంటండి నేను ఇలా ధ్యానం చేస్తున్నాను. నాకు ఈ సమస్యలు తగ్గట్లేదు. నాకు అలానే ఈ జబ్బు తగ్గిపోవట్లేదు అన్నట్టు చాలా వరకు అనుకుంటారు. అంటే ఏంటి అనంటే వాళ్ళు మనస, వాచ, కర్మనలో ఉంటున్నారంటే చాలా వరకి ఉండరు. తగ్గట్లేదు అననంటే వాళ్ళు ఉండనట్టనమాట. ఎందుకనంటే మనసలా అననంటే నేను చేశానా అనననే, నేను ఎదుటి వారికి చేశాననని చాలా వరకు చాలా మంది ఇప్పుడు కర్మ చూసుకున్న వాళ్ళు గూడా ఒప్పుకోరు. ఆహా! నేను చేశానా అనన్నట్టుగా ఉంటదనమాట. ఎప్పుడైతే మన మనసు అలా ఫీల్ అయితామో అప్పుడు మన కర్మ అనతది. వాచాలం. వాచాలం అననంటే నేను ఎదుటి వారిని పొడిచాను, నేను ఎదుటి వారిని మర్డర్ చేశాను గాబట్టే ఈ రోజు నాకు ఈ కర్మ వచ్చిందననని మనం డేర్‌గా చెప్పుకోగలుగుతామా? అనంటే చెప్పలేం. ఎందుకంటే మన ఈగో అన్నది అడ్డొస్తుందనమాట. ఈగో అడ్డొచ్చి మనం చెప్పుకోలేకపోతాం. కానీ మనం అలా వాచాలో గూడా నాకు ఇయాల ఈ కర్మ, నాకు ఈ బాధొచ్చింది అననంటే నేను ఎదుటివాడిని పొడిచాను, ఎదుటివాడిని మర్డర్ చేశాను గాబట్టే నాకు ఈరోజు ఈ ప్రాబ్లమ్ వచ్చింది అననన్నట్టుగా మనం అనుకోవాలి. అదే కర్మల. కర్మలో గూడా మనం అదే విధంగా ఉండాలి. ఈ మూడిటిలో ఉన్నప్పుడే మన యూనివర్సల్ అన్నది మనం చెక్ చేస్తుందనమాట. ఎప్పుడైతే మనం మనస, వాచ, కర్మనలో ఉంటున్నామనుకో అప్పుడు మన కర్మ అన్నది డిజాల్వ్డ్ అయిపోతుందనమాట. యూనివర్సల్ మన్ని ఈ మూడిట్లో ముదాం చెక్ చేస్తూ ఉంటుందనమాట. అప్పుడు మన కర్మ అన్నది తొ తొలుగుతూ ఉంటుందనమాట. కాబట్టి మనం ఎవరైనా ఇప్పుడు అడిగారనుకోండి, మనం మనసాలో ఆహా! నేను చేశాను గాబట్టే వచ్చింది అన్నట్టుగా అనుకోవాలి. వాచాలో గూడా మనం చెప్పే అంత ధైర్యం చేయాలన్నమాట. కర్మలలో ఎవరిని హింసించకుండా మనం అన్నది ఉండాలన్నమాట. అయితే ఇక్కడ మనస, వాచ, కర్మలలో మనం ఆధ్యాత్మికులం ఏంటి అననంటే, ఆధ్యాత్మికులం చాలా వరకి మనం ఇలా ధ్యానం చేసేవాళ్ళం కర్మల పర్ఫెక్ట్‌గా ఉంటాం. కర్మలో ఏంటి అననంటే, మనం ఎవరిని హింసించము, ఏ జంతు బలులన్నవి చెయ్యం. వాటిలో కర్మలో పర్ఫెక్ట్ ఉంటాం. మనసాలో, వాచాలో పర్ఫెక్ట్‌గా ఉండం. ఎందుకంటే మనం చాలా వరకు చాలా మంది ఇక్కడ మనం కర్మను చూసుకున్నా గానీ, ఆహా! నేను చేశానా అన్ననైతే మనం మనసాలో అన్నది ఫీల్ గాం. వాచాలో అన్నది అసలు వాచాలో అన్నది మనం చెప్పను కూడా చెప్పం. ఈరోజు నేను ఎగ్జాంపుల్‌కి నేనే చెప్తున్నా మాస్టర్స్ ఏంటి అంటే నాకు మొన్న కొంచెం నాకు పనులు కొద్దిగా నొప్పొచ్చాయి. అయితే నా సమస్య నాకు అర్థమైపోయింది. నేను ఎదుటి వాళ్ళని అన్నా కాబట్టి నాకు ఆ ప్రాబ్లమ్ వచ్చిందన్నది నాకు అర్థమైపోయింది. కానీ ఆ ఎదుటి వాళ్ళు ఏంటి ఇలా వచ్చింది అననన్నప్పుడు నేనేంటి అనంటే, నాకు హీట్ వల్ల అలా నా పనులు అట్లా నొప్పొచ్చాయని చెప్పా గానీ, నేను ఎదుటి వాళ్ళని అన్నా అననన్నది నేను డేర్‌గా చెప్పలేకపోయాను. అంటే నేనక్కడ ఫెయిల్ అయ్యానన్నది నాకు అర్థమైపోయిందనమాట. అంటే మనం ఎప్పుడైనా గానీ కర్మణాలో ఉంటున్నాం గానీ, మనస, వాచలో అన్నది ఉండలేకపోతున్నాం అన్నట్టు. కానీ మన తప్పును మనం ఒప్పుకునే అంత గూడా ఉండాలన్నమాట. నేను చేశాను, నేను ఆ రోజు వాళ్ళని అన్నాను గాబట్టే, ఈ రోజు నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చిందనననే చెప్పే ధైర్యం అన్నది చేయాలన్నమాట. అదే భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు చూడండి. భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు మాత్రం వాళ్ళు చాలా వరకి మనసాలో పర్ఫెక్ట్‌గుంటారు. మనసాలో ఏంటి అనంటే వాళ్ళకేదన్నా ఒక ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వాళ్ళేంటి అనంటే అదే భక్తిలో ఉంటూ భగవంతుడా నేను ఎదుటోడి వాడికి ఏదో చేశాను గాబట్టే ఈరోజు నేను ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాను భగవంతుడా అనన్నట్టుగా చెప్తూ ఉంటామనమాట. వాళ్ళు ఆ విధంగా మనసాల ఫీల్ అవుతూనే ఉంటారు. ఎం మనసాల వాళ్ళు ఫీలవుతారు. అంటే ఎప్పుడు గూడా మనం మనస, వాచ, కర్మన ఈ మూడింటిలో ఉన్నప్పుడే మన కర్మ అన్నది డిజాల్వ్డ్ అవుతుందనమాట. కాబట్టి మనం ఇప్పటి నుంచైనా ఎన్ని రోజుల నుంచి మనం అలా ఒప్పుకోకున్నా గానీ, ఇప్పటి నుంచైనా గానీ మనం ఈ మూడింటిలో ఉంటుకుంటూ మన కర్మలనన్నది మనం డిజాల్వ్ చేసుకుంటున్నాం. మనకి ఈ రోజు మనకి ఈ సమస్య తగ్గట్లేదు అననంటే మనం ఎక్కడ మనసాలో ఉండట్లేదా? వాచాలో ఉండట్లేదా? అన్నది మనం చెక్ చేసుకోవాలనమాట. అలా చెక్ చేసుకుంటూ మనం మనస, వాచ, కర్మణలో ఉన్నప్పుడే మన కర్మ అన్నది డిజాల్వ్డ్ అన్నది అవుతుందనమాట.
అదే విధంగా ఇక్కడ ఇలాగ మనం నో డాక్టర్, నో మెడిసిన్ అని చెప్పుకున్నాం. నో డాక్టర్, నో మెడిసిన్ అననంటే ఏంటి అననంటే ఇక్కడ చాలా వరకి నేను ధ్యానం చేస్తున్నానండి. నేను ధ్యానం చేస్తున్నా గాబట్టి నేను మెడిసిన్ వాడనననే వాళ్ళు చాలా వరకి చాలా మంది ఉన్నారు. అలా ఉండి నేను ఇలా మెడిసిన్ ఏసుకోకుండా ఉంటాను. నేను ధ్యానం చేస్తున్నాను. నేను మెడిసిన్ ఏసుకోననని అలా ఉండి చనిపోయిన వాళ్ళంటే చాలా వరకున్నారంట. కానీ అది తప్పు. అలా ఉండగూడదు. ఈరోజు మనకి ఒక ప్రాబ్లమ్ వచ్చింది. మన దేహంలో ఒక జబ్బు వచ్చిందంటే, మన దేహ ధర్మాన్ని మనం ఇబ్బంది అంటే ఖరాబ్ చేశాం గాబట్టే మనకి ఈ జబ్బు రూపంలో మనకొచ్చింది. కాబట్టి దాన్నన్నది మనం తొలగించుకోవాలి. మనం తొలగించుకోవాలనంటే ఈ ధ్యానం చేస్తూ మనం ఆ మెడిసిన్ అన్నది యేసుకోవాలి. అలా కాకుండా మనం ఆ మెడిసిన్ అంటూ యేసుకోకుండా ఉండొద్దనమాట. ఆ మెడిసిన్ అన్నది యేసుకోవాలనమాట. అట్లా కరోనా టైంలో చాలా వరకి చాలా మంది కొంచెం మందంట కరోనా టైంలో మాకు మేము ధ్యానం చేశా గాని మేము మెడిసిన్ యేసుకుంటాం అననని యేసుకున్నయి ఆహ్, బయటపడ్డ వాళ్ళు చాలా వరకుర్రంట. కరోనా టైంలో నేను ధ్యానం చేస్తున్నా గదా! నేను మెడిసిన్ యేసుకోను అనననని చనిపోయిన వాళ్ళు చాలా మందున్నారంట. కానీ అలా ఉండొద్దు. ఎందుకు అలా ఉండొద్దు? ఇప్పుడు మన అయితే వాడి బ్రతికిన వాళ్ళు చాలా మంది. ఎందుకంటే మన దేహ ధర్మాన్ని మనం అన్నది పాటించాల. ఇది యూనివర్సల్ నియమం అన్నమాట. దీనిని మనం సాధన చేస్తూ తగ్గించుకోవాలన్నమాట. ఇది ఒక యూనివర్సల్ నియమం కాబట్టి దీన్ని మనం సాధన చేస్తూ అయితే ఏంటి ధ్యానం చేస్తూ మెడిసిన్ వాడొద్దనని అంటారు. మీరు మళ్ళీ ఇప్పుడు మెడిసిన్ వాడమన్నట్టుగా చెప్తున్నారేంటి అననంటే ఇక్కడ ఒకటే ఉంటుంది. ఏంటి అనంటే ఇప్పుడు ధ్యానం చేస్తూ మెడిసిన్ వాడొద్దు అననంటే ఇప్పుడు మనం ధ్యానం ఎంత సేపు చేస్తున్నామండి? ఒక గంట సేపు చేస్తాం. ఒక గంట సేపు జేసి ఎన్ని నెగెటివ్ ఆలోచనలు చేస్తాం. ఇప్పుడు మనకొక జబ్బొచ్చింది. ఒక జబ్బొచ్చినప్పుడు మనం ఒక గంట సేపు ధ్యానం చేస్తే మనకొచ్చే శక్తి ఆ జబ్బుకు చనిపోయినంత శక్తినిస్తుందా అననంటే లేదు. మనం ఏంటి గంట సేపు సమయం ధ్యానం చేసుకుంటూ శక్తిని తీసుకుంటాం. ఆ శక్తిని తీసుకొని ఆ శక్తితోటే ఎన్నో నెగెటివ్ ఆలోచనలు చేస్తాం. ఎంతో మందిని ఆహ్, 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 నెగెటివ్ ఆలోచనలతోటి వాళ్ళనో వీళ్ళనో అంటూ ఉంటాం. ఆ విధంగా మన శక్తిని చాలా వరకి ఖర్చు చేస్తాం. అలా ఖర్చు చేసిన కొంచెం శక్తితోటే మనకొచ్చిన జబ్బు హ్మ్, స డిజాల్వ్డ్ అవుతుందా అననంటే కాదనమాట. కాబట్టి మనం ఏంటి అనంటే మనకి ఆ సమస్యొచ్చింది అననంటే ఆ సమస్య పోవటానికి మనం మినిమమ్ 6 గంటలు మనం ధ్యానం చేయాలి. అంత ధ్యాన సాధన చేస్తూ మనం ఒక నెగెటివ్ ఆలోచన చేయకుండా మనం అలా ఉన్నప్పుడే మనం ఆ ప్రాబ్లమ్ అన్నది క్లియర్ చేసుకుంటాం. కానీ మనమేంటి నేను ఒక గంట ధ్యానం చేస్తున్నానండి. నేను నో మెడిసిన్ అండి అననంటాం. కానీ అదన్నది తప్పు. మనం మినిమమ్ 6 గంటలు ధ్యానం చేస్తే మన మనకొచ్చే ఆహ్, హ్మ్, ఒక జబ్బొచ్చిందనంటే దానికి కావాల్సిన శక్తి అన్నది వస్తది. కాబట్టి మన దేహ ధర్మాన్నన్నది మనం పాటించాలనమాట. మన దేహానికి అలా వచ్చింది అననంటే మనం ఒక సాధన ద్వారా తగ్గించుకోవచ్చు. మెడిసిన్ ద్వారాగా మనం అన్నది తగ్గించుకోవాలి. కాబట్టి మన దేహ ధర్మాన్ని మనం పాటించాలి. మన దేహానికి ఏది కావాలో అది ఇవ్వాలనమాట. అది మనకి ఇవ్వబడ్డ ఒక వాహనం, ఒక బండి. ఇప్పుడు మనకి ఎవరైతే ఒక వాహనాన్ని, ఒక వస్తువుని మనకిస్తే మనం దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, అదే విధంగా మనం ఎంతో కష్టపడి సాధించిన బహుమతి ఎంతో ఎన్ని ష ఆహ్, కోట్ల శుక్రకణాలతో మనం పోరాడి ఆహ్, తీసుకొచ్చిన ఒక బహుమతిని మనం ఎంత గౌరవంగా ఉంచుకోవాలండి, ఎంత ప్రేమతో ఉంచుకోవాలి, ఎంత కృతజ్ఞతతో ఉండాలి. దీని పట్ల మనం ఎంత రెస్పెక్ట్‌తో ఉండాలి. మనం ఎప్పుడైతే మన దేహం పట్ల ఒక రెస్పెక్ట్ తోటి, ఒక ప్రేమతోటి, ఒక కృతజ్ఞతతోటి ఉన్నామనుకోండి, అప్పుడు మనకి ప్రకృతి సహాయం అన్నది చేస్తుంది. మనం ఎప్పుడైతే దీని పట్ల ఒక అశ్రద్ధగా ఉంటామో, అప్పుడు మన్ని దీని నుంచి అన్నది ఖాళీ చేపిస్తుందనమాట. కాబట్టి మనం ఎప్పుడైనా గాని మన దేహ ధర్మాన్ని మనం పాటించాలి. మనం అధిక తెలివితోటి మన ఈ దేహ ధర్మాన్నన్నది మనం ఖరాబ్ అన్నది చేసుకోవద్దనమాట. ఇది మాస్టర్స్ ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ మాస్టర్స్. ఓకే మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. సంధ్య మేడం. మేడం.